హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకే కాదు పెద్దలకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బీట్రూట్ ముక్కలు మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని గోధుమ పిండిలో వేసుకుని ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ప్లెయిన్ చపాతీ కాకుండా ఈ విధంగా మనము ఇలా బీట్రూట్ ఒక్కొక్కసారి పాలకూర పేస్ట్ వేసుకుని ఇలా చపాతీలు చేసామంటే హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చూసారా, ఈ పిండి అనేది నా డ్రెస్ కలర్కి బాగా మ్యాచ్ అయిపోయింది. ఇలా కొంచెంసేపు పిండి నానబెట్టుకున్న తర్వాత రౌండ్గా బౌల్స్ చేసుకొని చపాతీలు చేసుకోవాలి. ఇదే విధంగా మీరు పాలకూరతో కూడా పేస్ట్ చేసుకుని చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి ప్లెయిన్ చపాతీ కాకుండా ఈ విధంగా చేసి పెట్టాలంటే హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. లివర్కి బ్రెయిన్కి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు మెదడు చురుకుగా బాగా పనిచేస్తుంది అనమాట. ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకొని ఇలా పిల్లలకి చేసి పెట్టచ్చు. ఇందులో కాంబినేషన్గా నేను రాజ్మా కర్రీ చేశాను. ఇది పిల్లలు లంచ్ బాక్స్లో చేశాను. దీంతోపాటు నేను కొంచెం సలాడ్ కూడా పెడతాను. కీర దోసకాయ ముక్కలు కూడా పెడతాను. హెల్త్కి చాలా మంది. మీరు ఇదే విధంగా ట్రై చేసి చూడండి.